ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రియ విశ్వాసులారా, ఈ రెండవ అధ్యాయంలో పౌలు గారు యువకుడైన తిమోతితో అనేక విషయాలను ఉపమానాలు వివరిస్తూ పోల్చి మాట్లాడుతున్నారు. ఉపమాన రీతిగా మాట్లాడిన అనేక సంగతులున్నాయి. అయితే ఈ ఉపమానాల ద్వారా తిమోతికి కొన్ని విషయాలు తెలియచేయడమే పౌలు యొక్క ఉద్దేశం. ప్రియ విశ్వాసులారా, తిమోతికే కాదు, క్రీస్తు యేసునందున్న మనందరికీ కూడా ఈ మాటలు ఎంతగానో దోహదపడతాయి. అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి. రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుంచి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. తిమోతి, నా కుమారుడా అంటూ ఎంతో చక్కగా సంబోధిస్తున్నారు. తిమోతి పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. సువార్త పరిచర్యలో దేవుని చేత అనుగ్రహించబడిన వాడు, నమ్మకస్తుడు. ఈ తిమోతితో పౌలు గారు చెప్తున్నారు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. విశ్వాసులారా, చాలా మంది చాలా రకాలుగా బలవంతులుగా ఉండగోరుతారు. క్రియల రూపేణ మనం బలవంతులము కాలేము. క్రీస్తు యేసునందు కృప ఉన్నది. కృప చేతనే బలవంతులం అవుతాము. పౌలు గారు ఈ మాట కొన్ని సందర్భాల్లో చెప్పారు. నన్ను బలపరచు వాని అందే నేను బలపరచబడుచున్నాను. నేను శారీరకంగా బలహీనంగా ఉన్న క్రీస్తు యేసు కృప చేత దినదినం నూతన పరచబడుతున్నాను అంటూ అనేక విధాలుగా ఈ మాటను ప్రస్తావించారు. తిమోతితో కూడా చెప్తున్నారు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు యొక్క కృప ఉన్నతమైనది. యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు. ఆయనలో శక్తి ఉంది. ఆయన శక్తి చేత, ఆయన కృప చేత నీవు బలవంతుడు అవ్వాలి. క్రియల రూపేణా బలవంతుడు అవుతావని అనుకోకు. మనిషి ఆరోగ్యం అల్పమైనది. మనిషి సంపాదించుకునేవి కూడా అన్ని అల్పమైనవే. అయితే క్రీస్తు కృప శాశ్వతమైనది. కృప చేత బలవంతుడిగా ఉండు. నా వలన నువ్వెన్నో సంగతులు విన్నావు. ఎన్నో నేర్చుకున్నావు. నేర్చుకున్నవన్నీ నీ వరకే కాదు, తరువాత తరాలకు కూడా అందాలి. అందునట్లుగా నమ్మకస్తుల్ని కనుగొని వారికి ఆ విషయాలు అప్పగించు. ప్రియవిశ్వాసులారా, పౌలు గారు దేవుని వలన పొందుకున్న వాక్యోపదేశాలను తిమోతికి అప్పగించారు. ఇప్పుడు తిమోతితో పాటు భవిష్యత్తు గురించి ఇంకా పౌలు గారు ఆశిస్తూ, భవిష్యత్తు విషయంలో కూడా ఆలోచిస్తూ, తిమోతి, నీ వరకే కాదవి, ఇంకనూ ఇతరులున్నారు కదా! రాబోయే తరాల్లో కూడా అవి అవసరం కదా! దేవుని వాక్యం అందాలి కాబట్టి, నమ్మకస్తుల్ని, సామర్థ్యం గలవారిని కనుగొను. వారికి వాటిని అప్పగించు. ప్రియ విశ్వాసులారా, ఈ విధంగానే అన్నింటినీ మనం చూడండి, పెద్దలున్నారు. ఆస్తిపాస్తుల్ని పిల్లలకి అప్పజెప్పాలని చూస్తారు. ఎంతో ప్రయాసపడతారు. ఇక ముదిమి వయసు వచ్చినప్పుడు వారు సంపాదించిందంతా బిడ్డలకు అప్పజెప్పి వెళ్ళిపోతారు. అయితే ఆధ్యాత్మికంగా మనం ఒక విషయం నేర్చుకోవాలి. మనకున్న భక్తి, శ్రద్ధ, విశ్వాసం, దైవ ప్రేమ, దేవునిలో నడిచిన విధానం తర్వాత తరాలకు కూడా అందేలాగా సేవకులు, విశ్వాసులు చూసుకోవాలి. ఇది ఎంతైనా అవసరం. ఇప్పుడు సైనికుడిని పోలుస్తూ మాట్లాడుతున్నారు. మూడవ వచనం నుంచి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వాణ్ణి సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనును. తిమోతి, మంచి సైనికుడిలాగా నీవుండు, పోరాడు, ప్రయాసపడు. సైనికుడిని చూస్తే మనం కొలువులో చేర్చుకున్న శతాధిపతిని లేదా ఆ సైన్యాధిపతిని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తాడు. మంచి సైనికుడిలాగా నీవు కూడా ఉండు. క్రీస్తు నిన్ను నన్ను చేర్చుకున్నాడు. మనం క్రీస్తు యొక్క యోధులం, సైనికులం. ఎఫెసు పత్రికలో కూడా మనం చదువుతాము. మనం సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై ఆ దురాత్మల సమూహంతో మనం పోరాడి గెలవవలసిన అవసరం ఉంది. గెలవటానికి దేవుడు శక్తినిస్తాడు. యుద్ధోపకరణాలు కూడా ప్రభు ఇస్తాడు. మనము మంచి సైనికుల్లాగా పోరాడాలి. సైనికుడు యుద్ధ రంగంలో వెనుదిరగడు. సైనికుడు సైన్యాధిపతి పిలిచినప్పుడు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. జీవన వ్యాపారాల్లో చిక్కుబడి ఉండండి. నాకు వ్యాపారం ఉంది. ఈరోజు నాకు కుదరదు. రేపు వస్తాను అనకూడదు సైనికుడు. అలా అనేవాడు సైనికుడు కాడు. తిమోతి, నువ్వు అలాగ అనకూడదు. నువ్వు యేసు యొక్క సైనికుడిలాగా ఉండాలి. మంచి సైనికుడిలాగా ప్రయాసపడు. శ్రమ అనుభవాన్ని కూడా నీవు కలిగిన వాడివై ఉండాలి.
యుద్ధానికి పోనప్పుడు దండులో చేర్చుకున్న వాడిని సైనికుడు సంతోషపెడతాడు కదా! వేటిలోనూ చిక్కుబడడు కదా! అలాగే నీవు కూడా మంచి సైనికుడిలాగా పోరాడు. 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. మరలా మరొక ఉదాహరణ చెప్తున్నారు. ఇదేంటంటే పోరాడేవారు ఒక విధంగా చెప్పాలంటే పందెం. ఎవరైనా ఒక పందెంలో పాల్గొన్నప్పుడు ఆ జట్టుని సంతోషపెట్టడం కోసం, జట్టుని గెలిపించడం కోసం నియమం ప్రకారం పోరాడాలి. ఒక జట్టు ఉంది. ఆ జట్టులో 10 మందున్నారు. 10 మంది కలిసి ఒక ఆట ఆడుతున్నారు. ఆడుతున్నప్పుడు 10 మంది యొక్క గురి గమ్యం ఏంటంటే జట్టు గెలవాలి. గెలవటం కోసం ఆడాలి. నియమం ప్రకారం పోరాడకపోతే, నియమం ప్రకారం ఆడకపోతే కిరీటం రాదు. ప్రతిఫలం రాదు. పై లోకంలో ఉన్న క్షయమైన కిరీటాల కోసం, బహుమతుల కోసం మనుషులు ఎంతెంతో ప్రయాసపడతారు. అలాంటి వారే క్షయమైపోయిన వాటి కోసమే, ఇవాళ నుండి రేపు గతించిపోయే వాటి కోసమే మనిషి ఆ పోటీకి ఉన్న నియమాలన్నింటినీ అనుసరిస్తాడు. చూడండి, ఏదైనా గెలవాలనుకున్నప్పుడు ఈ పందానికి తగినట్లుగా వ్యాయామం చేసి, తన శరీరాన్ని తేలిగ్గా చేసుకొని వారెంతో సిద్ధపడతారు. తర్వాత పోటీ పడవలసిన ఆ తారీఖు వచ్చినప్పుడు అందరూ సిద్ధపడతారు. పోటీ యొక్క నియమాలు తెలుసుకుంటారు. ఆటలో గెలవటానికి నియమం ప్రకారం ఆడితేనే, నియమం ప్రకారం వారు వెళితేనే జట్టంతా గెలుస్తుంది. అందులో కొందరు బలహీనులైపోయినా జట్టు ప్రకారం ఒక్కరు జట్టుకున్న నియమ నిబంధనలు ఒక్కరు తప్పినా దాని నుండి అందరూ ఓడిపోతారు. జట్టునంతటిని పోటీలో నుండి తొలగిస్తారు కదా! ఎలాగైతే ఒక జట్టులో ఉన్నవాడు ఉన్న జట్టు కోసం ఆడతాడో, యేసుక్రీస్తునందున్న మనం కూడా నియమం ప్రకారం కొనసాగాలి. మితముగా ఉండాలి. వ్యర్థమైన వాటిలో ఉండకూడదు. చూసారా? మొదట అన్నాడు నమ్మకస్తుడిలాగుండు. నమ్మకస్తులకు బాధ్యత అప్పచెప్పు. అంటే నీ తర్వాత తరానికి నువ్వు నేర్పించుకో. మంచిగా ఉండు. 2 నువ్వు సైనికుడిలాగా ఉండు. పోరాడాలి. సైనికుడు లోక సంబంధమైన వాటిని పెట్టుకోడు. సైన్యాధిపతిని సంతోషపెట్టడం కోసం తాను ఎవరి దగ్గర ఆ పని చేస్తున్నాడో వారిని సంతోషపెట్టాలనుకున్నట్లుగా నీవు మంచి సైనికుడిలాగా యేసుక్రీస్తు యొక్క మంచి యోధుడిలాగా ఉండు. పోరాటం నియమం ప్రకారం పోరాడు. తప్పుదారిలో వెళ్ళకు అని చెప్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయకుని గురించి మాట్లాడుతున్నాడు. 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొన వలసిన వాడు. నేను చెప్పిన మాటలు ఆలోచించు. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. తర్వాత వ్యవసాయకుడిని పోల్చి మాట్లాడుతున్నారు. వ్యవసాయం చేసే రైతు కష్టపడతాడు. తానే పొలాన్ని దున్ని, నీరు పెట్టి, విత్తనాలు చల్లి, ఆ తర్వాత వాటికి ఎరువులు వేసి, ఎంతో జాగ్రత్తగా కాపు కాస్తాడు. కాపు కాసిన తర్వాత ఆ పంటంతటి మీద తనకు హక్కుంది. ఎందుకంటే అంతా చేసింది తనే కదా! నీవు నేను కూడా దేవుని పరిచర్యలో అలాగ ప్రయాసపడితే ఒక మంచి పంటను క్రీస్తు కోసం పండించగలిగితే మనకెంతో దీవెన కలుగుతుంది. తిమోతి, మంచి ఒక వ్యవసాయకుడు ఎలాగూ పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడో, నీవు కూడా అలాగే ఒక వ్యవసాయకుడిలాగా కష్టపడాలి. చూసారా? నమ్మకస్తుడైన సేవకుడిలాగా ఉండు. సైనికుడు వంటి సేవకుడిలాగా ఉండు. నియమం ప్రకారం పోరాడే ఒక జట్టిలో ఉండేవాడిలాగా నీవు కూడా నియమాన్ని పాటించు. మంచి వ్యవసాయకుడిలాగా కష్టించి పని చెయ్యి. పంటను పండించు. పంట యొక్క ప్రతిఫలాన్ని నీవు పొందుకుంటావు. నేను చెప్పే మాటలన్నీ ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. నేను అదే కోరుకుంటున్నా తిమోతి, వివేకంగా ఉండాలి. ఎక్కడా తప్పిపోమాకు. 8వ వచనం. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లలో బంధింపబడి ఉన్నాను. అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలతాము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగననును. మనము నమ్మదగిన వారము, నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని
మరి దేనికిని పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చెయ్యి. తిమోతి, నీవు అన్ని విషయాలు ఆలోచించు. నేను నీతో చెప్పిన మాటలు జాగ్రత్తగా విను. నీవు అన్ని విషయాల్లో తెలివి కలిగుండాలని, వివేకంగా ఉండాలని నేను నిన్ను కోరుకుంటున్నాను. వ్యవసాయకుడిలాగా ప్రయాసపడు. జట్టి అయిన వాడిలాగా నియమంతో పని చెయ్యి. అలాగే మంచి సైనికుడిలాగా, యోధుడిలాగా, వీరుడిలాగా ప్రతిదాన్ని ఎదుర్కొని చక్కగా నిలబడు. సమర్థులైన వారికి బాధ్యతలను అప్పగించు. ఈ విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఏదైతే నీకు సువార్త బోధించానో ఆ సువార్త ప్రకారం నువ్వు విన్న విషయాలను యేసుక్రీస్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు సింహాసనానికి ఆయన హక్కుదారుడు. అలాగే యేసుక్రీస్తు నామధేయుడిగా ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఆయన మనందరి కోసం తన యవ్వన కాల జీవితాన్నే బలిగా మనందరి కోసం యాగముగా మారాడు. మృతులలో ఆయన మృతుడిగా పాతిపెట్టబడ్డాడు. అయితే దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడు. లేచిన క్రీస్తుని నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను సజీవుడు. నేను నేరస్తుడినై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి ఉన్నాను. ఏదో నేరస్తుడిని అన్నట్లుగా నన్ను బంధించారు. రోమా సామ్రాజ్యం పౌలు గారిని నేరస్తుడిగా చిత్రీకరించి చెరసాల యందు ఉంచారు. అయితే వినండి, పౌలు గారు బంధించబడ్డారు, సంకెళ్లతో ఉన్నారు గాని, పౌలు ప్రకటించిన సత్య సువార్త బంధింపబడలేదు. నేటికి ఎవరైనా సరే వ్యక్తులను ఆహ్, లక్ష్యంగా చేసుకొని వ్యక్తులను హింసించవచ్చు, వ్యక్తులను చంపవచ్చు. కానీ ఏ వ్యక్తులైతే యేసు సువార్తను చేతపట్టుకొని ప్రకటిస్తున్నారో వారి నోట వెలువడుతున్న ఆ మాటల్ని బంధించలేరు. సేవకుడిని బంధించవచ్చు, సేవకుడిని హింసించవచ్చు. కానీ దేవుని వాక్యం ఆగదు. అది చేరవలసినంత దూరం చేరుతుంది. ఎవరెవరికి అందాలో అందరికీ అందుతుంది. ఇది దేవుని వాక్యం. అది సజీవమైనది. మనిషి మృతుడు కావచ్చు. మనిషిని చంపవచ్చు. ఇప్పుడు నన్ను కూడా వారు సంకెళ్లతో బంధించారేమో. కానీ తిమోతి, మనం నమ్మిన యేసుక్రీస్తు సజీవుడు. ఆయన మృతులలో నుండి లేచాడు. ఆయన సువార్త బంధింపబడదు. ఆయన వాక్యం బంధింపబడదు. మన కోసం ప్రయాసపడు. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో యేసుక్రీస్తు నందలి రక్షణ పొందాలని నేను వారి కోసం అందరి కోసం ఈ విషయాన్ని ఓర్చుకుంటున్నాను. ఏర్పరచబడిన వారందరూ యేసయ్యని తెలుసుకోవాలి. తెలుసుకున్న వారందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారందరూ క్రీస్తుతో కూడా నిత్యమైన మహిమలో ఉండాలి. అందుకోసమే నేనింత ప్రయాసపడుతున్నా. సంకెళ్ళైనా ఓర్చుకుంటున్నా. కష్టమైనా భరిస్తున్నా. ఈ మాట నమ్మదగినదయ్యా. ఏలయనగా మనం ఆయనతో కూడా చనిపోతే, ఆయనతో కూడా బ్రతుకుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంచుమించు 2000 సంవత్సరాల కన్నా క్రిందటే ప్రభువు మన కోసం భూమి మీదకు వచ్చి సిలువనందు వేలాడి తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన విశ్వసించిన మనందరం పాపం విషయంలో, పాపపు స్వభావ విషయంలో చనిపోయిన వారిగా ఎంచబడతాము. బాప్తిస్మం పొందటం ద్వారా దేవునితో సంయుక్తపరచబడుతున్నాం. ఆయన మరణంలో మనం కూడా పాలిభాగస్థులమైనట్లు పాపం విషయంలో చనిపోయి, క్రీస్తుతో కూడా బ్రతికి ఉన్న వారమైనట్లు నూతన జీవాన్ని, నూతన స్వభావాన్ని, నూతన క్రియలతో మనం జీవిస్తూ ఉన్నాం. క్రీస్తే మన యందు జీవిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, అలాగూ ఆయన మనతో కూడా బ్రతుకుతున్నాడు. మనం ఈ విషయాలను సహించిన వారమైతే, ఈ విషయాలన్నిటి కోసం యేసుక్రీస్తు కోసం ప్రయాసపడిన వారమైతే, యేసుక్రీస్తుని ఒప్పుకొని, యేసుక్రీస్తు సువార్తను గట్టిగా చేపట్టిన వారమైతే, మనం ఆయనతో కూడా ఏలేవారంగా ఉంటాము. ఇప్పుడు నేను సహిస్తున్నాను. రేపు ఆయనతో కూడా ఏలేవాడినిగా నన్నుంచుతాడు. తిమోతి, నీవు సహించు. అయినను ఆయనను మనం ఎరగనంటే, ఆయన మనల్ని ఎరగనంటాడు. ప్రియ విశ్వాసి, యేసు నీకు తెలీదు అని నీవన్నావనుకో, నేను కూడా యేసు వీరెవరో నేను ఎరగను అంటాడు. జాగ్రత్త. యేసును తెలుసుకున్న వారమే. యేసునే ఆరాధిస్తూ, యేసులోనే ముందుకు సాగుదాం. మనం నమ్మదగిన వారమే. కానీ ఆయన నమ్మదగినవాడు. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మార్పు లేనివాడు. తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేడు. ఆయన పాపం చేయడు. ఆయన పరిశుద్ధుడు. నేడు చేయడు, రేపు చేయడు, ఇంకో రోజు చేయడు. ఎప్పటికీ చేయడు. ఆయన పాపం చేయడు. మనం కూడా పాపంలో చేరిన వారిగా ఉండకూడదు. పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి. ప్రభుతో కూడా యుగయుగాలు జీవించే వారముగా, పరిశుద్ధులముగా ఉండాలి. ఎల్లవేళలా ఆయన కోసం మంచి పోరాటాన్ని పోరాడుతూ పాపాన్ని వదిలేసిన వారంగా యేసుతో కూడా పాపం విషయంలో చనిపోయి, యేసుతో కూడా నూతన జీవం విషయంలో బ్రతికిన వారంగా మనం ఉండాలి. తిమోతి, ఆయన్ని నీవు జ్ఞాపకం చేసుకో. మర్చిపోకు. నా వల్ల విన్న సువార్త మర్చిపోకు.
సువార్త యొక్క ఆంతర్యం మర్చిపోకు. జీవన విధానాన్ని మర్చిపోకు. అందరికీ నేర్పించు. అందరికీ బోధించు. ఈ సంగతులు వారికి జ్ఞాపకం చెయి. కొందరున్నారు, వారు వినువారిని చెరుపుటకే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అలాంటి మాటల గురించి వాదం పెట్టుకోవద్దని సంఘంలో ఉన్న వారికి చెప్పు. కొందరున్నారు, వారు వాదనలు పెట్టుకుంటారు. ఎవరో వచ్చి ఏదో సిద్ధాంతాలను మాట్లాడుతున్నారని మేము చెప్తాము, మేము సత్యం చెప్తామంటూ వాదనలోకి దిగుతారు. కాబట్టి మాటలకు, వాదాలకు ఎవరు వెళ్ళొద్దని సంఘాన్ని హెచ్చరించు. అందరికీ ఈ సంగతులు తెలియచెయ్యి. నువ్వు కూడా ఎలాంటి వాదనలోకి వెళ్ళిపోమాక. జాగ్రత్త అని పౌలు గారు చెప్తున్నారు 15వ వచనం నుంచి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. 15వ వచనం ఈ పత్రిక అంతటికి విలువైన విషయం. మూలవాక్యం అని కూడా చెప్పవచ్చు. తిమోతితో ఈ మాట పౌలు గారు చెప్తున్నారు. అందరికీ వ్యర్థమైన వాటికి నువ్వు దూరంగా ఉండు. అయితే నువ్వు ఒక విషయం గుర్తుంచుకో. ఇదేంటంటే దేవుని ఎదుట యోగ్యంగా మనం కనబడాలి. నాడు తిమోతియే కాదు, నేడు వింటున్న విశ్వాసులారా, మనందరం కూడా దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలి. యేసయ్యకు నచ్చాలి. యేసు మెచ్చాలి. యేసు నీ నా జీవితాన్ని బలా అని పిలవాలి. నమ్మకస్తులంగా మనం ఎంచబడాలి. దేవుడు మనల్ని యోగ్యులని ఎంచాలి. ఎంపిక చేయాలంటే సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వారముగా మనం ఉండాలి. సిగ్గుపడే పనులు చేశారు, వారు తలదించుకుంటారు. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. హవ్వ, ఆదాములను గమనిస్తాము. వారు ప్రతివేళ దేవునితో మాట్లాడారు. ఒకానొక దినాన ప్రభువు చేయవద్దన్న కార్యము ఎప్పుడైతే చేశారో, ఆ వేళ యేసుక్రీస్తు స్వరాన్ని విని వారంటారు, ప్రభువు నీ స్వరాన్ని వినినప్పుడు మేము నీ ఎదుటకు రాలేక దాగి ఉన్నాము. అంటే ప్రభు అంటారు, దాగి ఉన్నారా? నేను చేయవద్దన్న పని మీరు చేశారా అంటే, అవునయ్యా మేము చేశాం. ఇదిగో ఈ స్త్రీ నన్ను మోసం చేసిందంటాడు ఆదాము. హవ్వ అంటారు, ఇదిగో ఈ సర్పం నన్ను మోసం చేసిందంటారు. ఇలాగ ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. దానికైతే దేవుని ఎదుటకు రాలేకపోయారు. సిగ్గుపడే స్థితిలో నిలబడిపోయారు. ఇక్కడ తిమోతితో పౌలు గారు అంటున్నారు, నీవలా సిగ్గుపడే స్థితిలో ఉండకూడదు. యేసు వస్తే ఆయన ఎదుట తలెత్తుకుని నిలబడగలిగే స్థానంలో నీవుండాలి. అలాగుండాలంటే ఆయన కళ్ళకు నువ్వు యోగ్యంగా కనిపించాలి. పాపం లేనివాడిగా కనిపించాలి. పరిశుద్ధుడుగా కనిపించాలి. మంచివాడిగా ఉండాలి. సత్యవాక్యాన్ని జాగ్రత్తగా ఉపదేశించు. నీవు ధ్యానం చెయ్యి. వాక్యాన్ని నేర్చుకో. నేర్చుకున్న దాన్ని అందరికీ మంచిగా పంచిపెట్టు. నువ్వు దేవుని ఎదుట అలా కనబడాలి. యోగ్యుడిగా కనబడాలి. నిన్ను నీవే కనపరుచుకుంటానికి జాగ్రత్త పడు. తిమోతి, నిన్ను గురించి ఎవరో సాక్ష్యం చెప్పడం కాదు. ప్రభువు వచ్చి చూస్తే ప్రభువే నిన్ను గురించి సాక్ష్యం పలికేలాగా మంచిగా నీవు ఉండాలి. వింటున్న విశ్వాసి, యేసు వస్తే ఈనాడు యేసు కళ్ళకు నీవెలా కనిపిస్తావు? పాపంతో కనిపిస్తావా? పరిశుద్ధంగా కనిపిస్తావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకొని, నీ హృదయాన్ని ప్రశ్నించుకొని, నీవు ఒకవేళ సిగ్గుపడే స్థితిలో ఉంటే, నేడే నీవు మార్పు నొందాలని, వాక్యానుసారంగా జీవించాలని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. 16వ వచనం నుంచి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవైయుండు. ఇట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. కొరుకుపుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును, ఫిలెతు ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అనున్నది. విశ్వాసులారా, ఇంకా తిమోతితో పౌలు గారు అంటారు, నిన్ను నీవు దేవుని ఎదుట యోగ్యంగా కనపరుచుకో తిమోతి. యేసు వచ్చి చూస్తే మంచిగా కనిపించాలి, జాగ్రత్త. అపవిత్రమైన వట్టి మాటలాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విముఖుడుగా ఉండు, దూరంగా ఉండు. వట్టి మాటలు మనకెందుకు? వట్టి మాట్లాడేవారు ఇంకా ఎక్కువ భక్తిహీనులు అవుతున్నారు. విశ్వాసులారా, వ్యర్థంగా మాట్లాడకండి. సమయం దొరికింది కదా అని ఏవో వ్యర్థమైన ముచ్చట్లతో కాలయాపన చేయకండి. వట్టి మాటలు అపవిత్రతలోకి మనకు తీసుకెళ్తాయి. అపవిత్రత మనల్ని భక్తిహీనులుగా మారుస్తుంది. అపవిత్రమైన వాటికి దూరంగా ఉండటం మంచిది. అవి అంట పొరుకు పుండు ప్రాకినట్టు మనిషిని ఎలాగైతే కొద్ది కొద్దిగా దేహాన్ని పాడు చేస్తుందో అలాంటి మాటలంట అవి. అవి మనలో కొద్ది కొద్దిగా మనల్నే పాడు చేస్తాయి. మనలో చేరతాయి. ఈ మాటలకు దూరంగా ఉంటే మంచిది. అలాంటి వారిలో హుమెనై అలాగే ఫిలేతు ఉన్నారు.
వీరితో పాటు అలెగ్జాండర్ కూడా ఉన్నాడు. విశ్వాసులారా, వీరంట పునరుత్థానం గతించిపోయింది. ఎవరికీ పునరుత్థానం లేదు. ఎవరు సశరీరులుగా యేసు దగ్గరికి వెళ్ళలేరు. ఇదిగో ఈ శరీరం పాపభూయిష్టమైంది. ఇది ఇక్కడే వదిలిపెట్టబడుతుంది అంటూ పునరుత్థానం లేదని విశ్వాసాన్ని చెరిపే తప్పుడు బోధ చెప్తున్నారు. విశ్వాసులారా, మనం ఒక విషయాన్ని గుర్తించాలి. క్రీస్తునందున్నాము. ప్రభువునందుండి ప్రయాసపడుతున్నాం. మనం ఒకవేళ చనిపోతే, చనిపోయిన మనకు మహిమ శరీరాలు ఇస్తాడాయన. ఆయన తిరిగి లేపుతాడు. మనం మహిమ శరీరాలతో లేస్తాము. జీవించి ఉన్నా సరే, ఆయన యందు ఉన్నవారైతే, ఆయనకిష్టమైన పిల్లలైతే, రెప్పపాటులో రూపాంతరం పొంది మహిమ శరీరం ధరించుకుని యేసు దగ్గరికెళతాం. పునరుత్థానం ఉంది. పునరుత్థాన శరీరం కూడా ఉంది. ఈ విషయాన్ని స్పష్టంగా నమ్మాలి. యేసుక్రీస్తు మన కోసం మరణించాడు. మన కోసం మరణించిన యేసు తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ చెప్పాడు, నేను మరలా వస్తాను. మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్తాక వస్తానన్న యేసు వస్తాడు. తీసుకెళ్తానన్నాడు, తీసుకెళ్తాడు. అని మంచి నమ్మకం గలవారమై ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. అయితే ఈ నిరీక్షణ నుంచి కొందరిని తప్పించే ప్రయత్నం వీరు చేస్తున్నారంట. వారి మాటలు వ్యర్థమైనవి. ఇప్పుడు తిమోతి ఏం చేయాలంటే, వారి మాటలు, వారి బోధలు కూడా ఖండించి సత్యమేంటో సంఘానికి వివరంగా చెప్పాలి. తిమోతి, ఈ బాధ్యత కూడా నీకుంది. జాగ్రత్త అంటున్నాడు పౌలు. అయితే దేవుని యొక్క పునాది స్థిరంగానే ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును. ఎవరైతే తన వారుగా ఉన్నారో వారందరినీ ప్రభువుకు తెలుసు. ప్రియవిశ్వాసి, నువ్వు దేవుని బిడ్డవైతే నీ పేరు, నీ వివరాలు అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించింది ఆయనే. నా పేర్లు రాసింది ఆయనే. నీవు నేను ఎలాగుండాలో, ఇప్పుడు జన్మించాలో, ఎక్కడ జీవించాలో, ఎలాగూ జీవించాలో అంతా ఆయన ముందే గ్రంథస్థం చేశాడు. తన వారు ఎవరో ఆయనకు తెలుసు. ఆయన్ను ఒప్పుకున్న ప్రతివాడు దుర్నీతి నుండి తొలగాలి. విశ్వాసి, నీవు యేసుక్రీస్తు బిడ్డవైతే అందరికీ స్పష్టంగా తెలియటం కోసం నువ్వు ఒక పని చేయాలి. ఏమిటంటే పరిశుద్ధంగా జీవించాలి. లోకస్తులాగా జీవించకూడదు. లోకస్తులాగా జీవిస్తే నీకు లోకస్తునికి తేడా ఏముంది? పరిశుద్ధ జీవితం చాలా అవసరం. పరిశుద్ధులుగా జీవించేవారే దేవుని పిల్లలుగా అందరూ గుర్తిస్తారు. అయితే పౌలు గారు వాళ్ళెంత చెరిపినా కొందరు వాళ్ళ మాటలు వినకుండా ఉంటారని, ఉండేవాళ్ళు ప్రభు కోసం పరిశుద్ధంగా బ్రతుకుతారని, పరిశుద్ధంగా బ్రతికిన వారే ప్రభు పిల్లలవుతారని స్పష్టంగా, ధైర్యంగానే చెప్తున్నాడు. అయితే ఎంతైనా తప్పుడు బోధనలు ఆపాలి. ఆపకపోతే చాలా ప్రమాదంలో సంఘమంతా పడిపోతుంది. అందుకే తిమోతిని హెచ్చరిస్తున్నారు పౌలు గారు. 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడిన ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. విశ్వాసులారా, చూడండి, ఇప్పుడు మరొక విషయం చెప్తున్నారు. సైనికుల్లాగా ఉండాలన్నారు. ఒక జట్టులో చేరిన వాడు ఎలాగ నియమం ప్రకారం ఉంటాడో అలాగుండాలి. వ్యవసాయకుల్లాగా ఉండాలి. నమ్మకస్తుల్లాగా సామర్థ్యం గల వారిని ఎంపిక చేసుకునే వాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తను తిరస్కరించకూడదు. అబద్ధ బోధకులకు దూరంగా ఉండాలి. అబద్ధ సిద్ధాంతాల వైపు తిరిగి వట్టి మాట్లాడి అపవిత్రులం కాకూడదు. ఇన్ని విషయాలు చెప్పిన పౌలు ఇప్పుడు అంటారు, ఇల్లుంటుంది. ఇంట్లో అనేకమైన పాత్రలుంటాయి. అందులో వెండి, బంగారం ఉంటాయి. కర్రవి, మంటివి ఉంటాయి. అయితే వినండి. యజమానుడు వాడుకోగలిగిన అర్హమైన పాత్రలుగా మనం ఉండాలి. ఇంట్లో ఘనమైన వాటిని, ఘనహీనమైన వాటిని ఎప్పుడైనా వాడుకోవాలంటే, వాడుకోబడవలసినవి ఎలాగుండాలంటే, అవి అర్హమైనవిగా ఉండాలి. ఘనమైన వాటిని యజమానుడు ప్రతి సత్కార్యానికి వాడుకుంటాడు. ప్రతి మంచి పనికి వాడుకుంటాడు. విశ్వాసులారా, ఇది గొప్పదైనంత మాత్రాన కాదు. ఎప్పుడు వాడతాడంటే, ఎంత మంచిదైనా పరిశుద్ధంగా ఉంటేనే కదా యజమానుడు వాడతాడు. అలాగే మన జీవితాలను పరిశుద్ధపరచుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో అర్హమైన పాత్రలుగా మనం వాడబడతాం. మనకు కావలసిన అర్హత పరిశుద్ధతే. యేసు నిన్ను వాడుకోవాలంటే, యేసు పరిచర్యలో నువ్వు మంచిగా ఉండాలంటే, యేసుకి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండాలంటే, విశ్వాసి, ఒకటే గుర్తు, నీవు ఆయన వాడుకోవడానికి అర్హత సంపాదించాలి. ఇంతకు అర్హత ఏమనుకున్నావు? పరిశుద్ధతే. నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకో. నీవు పాపంగా లేకుండా ఉంటే చాలు. నీలో ఏ పాపం పొడచూపకుండా నీవు దేవుని కోసం తన వాక్యం చేత ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ నిన్ను నీవు పరిశుద్ధ పరుచుకుంటే చాలు. ప్రభువు నిన్ను తన సేవ కోసం వినియోగించగలడు. ప్రియ విశ్వాసులారా, ఏదో ఘనత వేటి వల్లో రాదు. పరిశుద్ధత వల్లనే
యజమానుడు పాత్రలను వినియోగించుకుంటాడు. మురికి పాత్రలను ఎవరు వాడరు కదా! మనమైనా సరే ఇంట్లో మురికి పట్టిన పాత్రలను శుభ్రం చేయకపోతే వాడతామా? అలాగే ప్రియ విశ్వాసి, నిన్ను నీవు శుద్ధి చేసుకో. ప్రభు అయిన యేసు నిన్ను తన సేవలో వినియోగించుకోగలుగుతాడు. 22వ వచనం. యవనుడైన తిమోతికి ఇది సూటి హెచ్చరిక, అందరికీ హెచ్చరికే. నీవు యవనేచ్ఛల నుండి పారిపో. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానాన్ని వెంటాడు. తిమోతి, యవన కాలపు ఇచ్చల నుంచి, శరీరాన్ని ప్రేరేపించి పాపానికి నడిపించే ప్రతి కోరిక నుంచి పారిపో. దూరంగా పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేసేవారితో నీతి, విశ్వాసాన్ని, పవిత్ర హృదయం గలవారే ప్రభువుకి ప్రార్థన చేసేవారితో కూడా ఉండు. నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. నీతి కావాలి. మనం దేవునితో నీతిమంతులంగా దేవుని ఎదుట తీర్చబడాలి. దైవ రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత, యేసుక్రీస్తు మన కోసం చిందించిన శ్రేష్టమైన యవనకాల పవిత్ర రక్తం చేత శుద్ధి చేయబడిన వారమై నీతిమంతులుగా తీర్చబడాలి. విశ్వాసం ఆయన మీద ఉంచాలి. ప్రేమలో ఎదగాలి. ప్రేమ ఆత్మఫలం. ఈ ఫలాన్ని ప్రతివారు కలిగి ఉండాలి. తండ్రితోనూ, అలాగే చుట్టుప్రక్కల ఉన్న వారితోనూ మనం సమాధానం కలిగి ఉండాలి. అలాగ ఉన్ననాడు మనం దీవించబడతాం. అర్హమైన పాత్రలుగా ఉంటాము. ఈ విలువలు ఎవరైతే కలిగి ఉంటారో వారిని నిజమైన క్రైస్తవుడు అని చెప్పాలి. విశ్వాసులారా, నీతి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం కూడా మనలో ఉండాలి. వ్యర్థమైన వాటికి దూరంగా వెళ్ళిపో. ధనాశ, నేత్రాశ, అలాగే శరీరాశలకు నీవు దూరంగా వెళ్ళు. అటివి పాడు చేస్తాయి. పవిత్ర హృదయులతో ప్రార్థన చేసే వారితో, మంచి విశ్వాసులతో నీవుండు. వాళ్ళతో సహవాసం చెయ్యి. నీతిని ప్రేమించు. అలాగే విశ్వాసాన్ని నీవు కలిగి ఉండు. ప్రేమతో జీవించు. సమాధానంగా ఉండు. మంచిగా సాగు. 23వ వచనం. నేర్పులేని మూఢుల వితర్కములు, జగడములు పుట్టించునని ఎరిగి అట్టివారిని విసర్జించు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలిగికై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు ఇట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధిం సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలి. తిమోతితో ఆఖరిగా పౌలు గారు చెప్పేది ఏంటంటే, తిమోతి, ఇప్పుడు నీవు నమ్మకమైన సేవకుడిగా ఉన్నావు. సేవకుడు సాధు స్వభావి. ఎందుకు సాధువుగా ఉంటాడు? సాత్వికంగా, నెమ్మదిగా ఎందుకు ఉంటాడంటే, పాపం చేసేవారు అనేకులు ఉన్నారు. వారు సాతాను ఊరిలో పడ్డారు. ఉచ్చులో చిక్కబడ్డారు. ఇట్టి వారిని విడిపించాలంటే వారితో జగడాలాడి, వారితో వితర్కాలు పెట్టుకుంటే కుదరదు. వారికి ప్రేమతో సత్యం చెప్పాలి. దానికి ఓర్పు కావాలి, ఓపిక కావాలి. అంత ప్రేమగా, అంత సహనంతో, సాధుగుణం కలిగి ఎప్పుడైతే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థమయ్యేలాగా వివరిస్తాడో ఒక సేవకుడు, ఇప్పుడు విశ్వాసి హృదయంలో చలనం వస్తుంది. ఎప్పుడైతే చలనం వస్తుందో, వాడు ఒకవేళ ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి సాతాను ఉచ్చులో నుండి తానే బయటకు వచ్చే అవకాశం ఉంది. వాడే బయటికి రావాలంటే నీవు నమ్మకంగా మంచి సేవకుడిలాగా వాక్యాన్ని బోధించు, సహనం కలిగి ప్రవర్తించు. ప్రియ విశ్వాసులారా, చూడండి, సహనం కలిగి ఉంటే వారికి వాక్యం అర్థమయ్యేలా చెప్తే వీరి సహనాన్ని, వీరి మంచి లక్షణాలు చూసి ఆ వాక్యాన్ని విన్నవారిలో ఎంతైనా మార్పు రావచ్చు. వచ్చిన వారు సాతాను చేతిలో నుండి విడిపించబడతారు. విడిపించబడిన వారు దేవుని పిల్లలవుతారు. అందుకోసం నా కుమారుడా తిమోతి, మంచి సేవకుడిగా నీవు ఉండాలి. సైనికుడు పోరాడతాడు. సైనికుడు కాబట్టి తన గురి, గమ్యం తన సైన్యాధిపతిని సంతోషపెట్టాలి కాబట్టి పోరాడతాడు. కానీ సేవకుడు పోరాడడు. నెమ్మదిగా ఉంటాడు. సహనంతో ఉంటాడు. సాధుగుణం, సాత్వికం కలిగి ఉంటాడు. చూసారా? అంటే అన్ని లక్షణాలు మనలో ఉండాలి. తిమోతి, నీ కుమారుడా వింటున్నావా? అంటూ పౌలు గారు చెప్తూ, ఈ బాధ్యతలు నా వల్ల తీసుకున్న బాధ్యతలు నీవు కొనసాగించు. తర్వాత నీ తర్వాత వాటిని నమ్మకస్తులైన, సమర్థులైన వారికి అప్పగించు. నీవు మంచి సైనికుడిలాగా ఉండు. యేసుక్రీస్తుని సంతోషపెట్టే యోధుడిలాగా ఉండు. యేసు మన సైన్యాధిపతి. మనం ఆయన పిల్లలం. సాతాన్ను ఎదిరించే సైనికులం. మనం గెలవాలి, ఓడిపోకూడదు. నువ్వు జట్టి అయిన వాడిలాగా ఉండు. జట్టు కోసం పోరాట నియమం ప్రకారం పోరాడిన వాడే పందెమందు కిరీటాన్ని పొందుతాడు కదా! నీవు కూడా
యేసుక్రీస్తు అనే జట్టులో ఉన్నావు. నియమం ప్రకారం కొనసాగు. గెలవటానికే ప్రయత్నించు. ఓడిపోకు. అలాగే వ్యవసాయకుడిలాగా ఉండు. తిమోతి, రైతు ఎంత చక్కగా పొలాన్ని కాపు కాస్తాడో, నీవంత చక్కగా సంఘాన్ని జాగ్రత్తగా కాపాడు. ఒకవేళ నువ్వు కాపాడితే, నీ యొక్క ప్రయాసానికి తగిన ప్రతిఫలం ప్రభువిస్తాడు. పండించిన పంట మీద ప్రతిఫలం ఎలాగో రైతుకొస్తుందో, అలాగే నీకు కూడా వస్తుంది. నా మాటలు గుర్తించు, ఆలోచించు, యేసుని జ్ఞాపకం చేసుకో, సువార్తను జాగ్రత్తగా పంచిపెట్టు. సువార్త విషయమై ఒకవేళ మనం బంధించబడవచ్చు. ఒకవేళ మనం శ్రమను అనుభవించవచ్చు. కానీ నీవు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, సువార్త ఆగదు. మనల్ని మనుషులు ఆపుతారేమో! ఒకవేళ ఆపితే శ్రమపడు. యేసుక్రీస్తు కోసం కాస్తంత శ్రమపడు. పర్వాలేదు. కానీ సువార్త ఆగకుండా చూసుకో. జాగ్రత్తగా కొనసాగు. ఇదిగో ఇంట్లో అనేకమైన పాత్రలుంటాయి. కానీ మంచిగా శుద్ధముగా ఉన్న పాత్రనే యజమాని వాడతాడు కదా! ఆయన చేతిలో అర్హమైన పాత్రగా నీవుండు. వితర్కాలు మాను. వాద విభేదాలతో వెళ్ళొద్దు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండు. భక్తిహీనులుగా మార్చే మాటలు వినువారిని చెరిపే బోధలు తట్టు నీవు వెళ్ళకు. వాటిని ఖండించు. ఒక మంచి సేవకుడిలాగా, నమ్మకస్తుడిలాగా ప్రతిదాన్ని వివరించి, అర్థవంతంగా బోధించి, సాతాను ఊరిలో చిక్కుకున్న వారిని బయటికి లాగడానికి నీ వంతు నీవు కృషి చెయ్యి. తుదకు తిమోతి, నీవు గుర్తించుకో. నీవు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని దాసునిగా, దేవుడు మెచ్చే యోగ్యునిగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకో. వాక్యాన్ని పంచిపెట్టు, విసుగక పని చెయ్యి అంటూ ఎన్నో మంచి విషయాలు పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు. ప్రియ విశ్వాసులారా, మనం కూడా నమ్మకస్తులంగా ఉండాలి. మన తర్వాత తరాలకు కూడా దేవుని మాటలు అందించాలి. అలాగే మంచి సైనికుడిలాగా దురాత్మల సమూహంతోనూ, పాపంతోనూ పోరాడాలి. నియమం ప్రకారం పని చేయాలి. జట్టును గెలిపించాలి. క్రీస్తులో ఉన్న మనం గెలవాలి. అలాగే నమ్మకస్తులంగా ఉండాలి. సిగ్గుపడాల్సిన అవసరం లేని దాసులుగా మనం ఉండాలి తప్ప, సిగ్గుతో తల దించుకునే వారంగా ఉండకూడదు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ ప్రభు ప్రశంసించే నమ్మకత్వం మనం సంపాదించుకోవాలి. మనందరము సేవకులమే. యేసుక్రీస్తు పని కోసం ప్రయాసపడాలి. సువార్త బాధ్యత అందరి మీద ఉంది. అందరూ సువార్త అందించాలి. ఎవరికి కుదిరిన రీతిలో వారు అందించాలి. అందించి సంఘానికి విశ్వాసులుగా కొందరిని మార్చి, కొన్ని ఆత్మలను నడిపించగలిగితే, సంఘంలో ఉన్న సేవకులు వారిని ఇంకను బలమైన వాక్యోపదేశంలోనికి నడిపించగలుగుతారు. వింటున్న విశ్వాసులారా, మీ తోటి వారికి, మీ ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పండి. ఇది మీ బాధ్యత కూడా. మెటుకు పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధతే దేవుని పిల్లలకు, లోకస్తులకు ఉన్న వ్యత్యాసం. నీవు పరిశుద్ధంగా ఉంటేనే నీవు దేవుని బిడ్డవవుతావు. తన పిల్లలను ఎవరో ఆయనకు తెలుసు. ఆయన ఎరిగిన బిడ్డగా నీవున్నావా? అంటే పరిశుద్ధంగా జీవిస్తున్నావా? తన బిడ్డవైతే నీవు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ప్రియ విశ్వాసి, యేసుక్రీస్తు నిన్ను నన్ను ఘనమైన పాత్రలుగా వినియోగించుకుంటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతులు అర్హమైన పాత్రలుగా ఉండాలంటే దుర్నీతి నుండి వైదొలిగి, పాపం నుండి మనం వేరే మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు ప్రభు తన చేతిలో ఒక ఘనమైన పాత్రగా మనల్ని వినియోగించుకొని ఈ లోకంలో గొప్ప పరిచర్య మన ద్వారా జరిగించగలడు. మరి ప్రభువు కోరిన పరిశుద్ధత నీలో ఉందా? సరే, ప్రభువు వచ్చి నిన్ను చూస్తే ఆయన కళ్ళకు నీవు ఎలా కనిపిస్తావు? యోగ్యంగా సిగ్గుపడని స్థితిలో ఉంటావా? అయోగ్యంగా సిగ్గుపడే స్థితిలో తలదించుకుని నిలుస్తావా? తల ఎత్తుకుని నిలవాలంటే వాక్యానుసారంగా జీవించు. ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచును గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.